ఇగో నిన్న మా ఇంట్లో మస్తు లొల్లైంది. ఇగో మా ఆయన ఏమన్నాడు, 500 లోటు ఇచ్చి దుకాణంలోకి పోయి చిల్లర తీసుకురాపోయే అని అన్నాడు. అయితే పోయినా ఇక దుకాణం అన్నకు, అన్న ఇగో 500 చిల్లర ఇయ్యవా అని అన్న. చిల్లర ఇయ్యవా అనగానే ఆయన 100 రూపాయలు మళ్ళా నోట్లే ఇచ్చిండని ఆపస్ ఇచ్చేసి, ఇవి కాదన్న నాకు రూపాయి బిత్తిలే చిల్లరనే కావాలా, మా ఆయన చిల్లరనే తెమ్మన్నాడు అని చెప్తే అన్ని రూపాయి బిత్తిలు 500 ఇచ్చిండు. ఇస్తే తీసుకొచ్చి మా ఆయనకి ఇస్తే ఇక నన్ను సన్నం తిట్టలేడు. 500 చిల్లర తెమ్మన్నాడు, తెచ్చిన. అది నా తప్ప? ఇగో పని చెప్తారు, చేసినాక నేను పోయి మెచ్చరు. నిన్న తిట్టి నుంచి నేను ఇది వరకు అన్నం మెతుకు ముట్టలేను. రాత్రి 4 రొట్టెలు చేసుకొని తిన్నా. అందరు అన్నం తిన్నారు, మంచిగా పన్నారు. మరి ఇది అన్నం తింటలేదు, లేపుదామని ఒక్కళ్ళు కూడా లేపుతలేరు. పొద్దున కూడా 1/2 కిలో రవ్వ తీసుకొచ్చుకొని ఉప్మా వండుకొని తిన్నా. నిన్న కయ్యమైందని 5 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. అది అయిపోయిందాక రొట్టెలే తింటా, అన్నమే ముట్ట. ఇక